ఇది కల్వకుంట్ల కాదు, ఇది కల్వ కుట్రల కుటుంబము. ఇది కల్వ కుట్రల కుటుంబము. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడినా, నిజాన్ని ఎంత దాచినా యనుమల రేవంత్ రెడ్డి గారి కాలి కోటికి కూడా మీ కుటుంబం సరిపోదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎన్ని మాట్లాడతారు? కవిత పైన కేటీఆర్ మాట్లాడతాడు, కేసీఆర్ కోసం కేటీఆర్ మాట్లాడతారు. మీ కుటుంబం మాట్లాడుకుంటే మీ ఇంట్లో మాట్లాడుకోండి, మీరు అనుకున్నటువంటి మీ ఫామ్ హౌస్లో మాట్లాడుకోండి, లేకపోతే మీ గెస్ట్ హౌస్లో మాట్లాడుకోండి. మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. మీరు చేస్తున్నటువంటి ఉత్సవాల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో, అదే ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకుల్లో కొంత అపోహ ఉంది. అది మీరు తెలియవచ్చండి, మీరు తీయండి. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. అదేవిధంగా 2022లో బీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఇంతకీ మీరు చేస్తున్నటువంటి ఉత్సవాలు టీఆర్ఎస్ పార్టీకా బీఆర్ఎస్ పార్టీకా అని చెప్పి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీరు అనుకుంటున్నట్టు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లోనే సందేహాలు కోకొల్లుగా ఉన్నాయి. ఆ కోకొల్లు ఉన్న సందేహాలు తీర్చాల్సిన బాధ్యత అది మీది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, దేశ అధ్యక్షునిగా హరీష్ రావు ఉంటారా, కవిత గారు ఉంటారా, సంతోష్ రావు ఉంటారా, లేకుంటే కేటీఆర్ ఉంటారా, కేసీఆర్ ఉంటారా, ఆ నిర్ణయం మీరు తీసుకోండి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చిల్లరమల్లగా మాట్లాడితే కల్వకుంట్ల తారక రామారావు గారు ముందు మీ ముల్కీ సర్టిఫికేట్ తీసుకురండి. ఆ తర్వాత మీరు తెలంగాణ వాస్తవ్యులా కాదా అని చెప్పి మేము తేలుస్తాం. కల్వకుంట్ల తారక రామారావు గారి ముల్కీ సర్టిఫికేట్ అంటే ఆయన చదువుకున్న సర్టిఫికేట్లు 10th క్లాసు, 5th క్లాసు, ఇంటరు, డిగ్రీ, వారి యొక్క చదువుకున్నటువంటి స్థలాల పరంగా వారి యొక్క రాష్ట్రాల యొక్క నిర్ధారణ ఉంటుంది. కాబట్టి ఇట్లా మాట్లాడితే అసలు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ వ్యక్తే కాదు. తెలంగాణ వాదిగా, తెలంగాణ వాది యొక్క తెలంగాణ ముసుగులో గత 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినాం, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాం. కాబట్టి మీ స్థాయి తగ్గట్టు మాట్లాడండి. కల్వకుంట్ల తారక రామారావు గారు మీ స్థాయి తగ్గట్టు మాట్లాడండి. దిగిపోవనికే కూర్చున్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు, యనుమల రేవంత్ రెడ్డి అనే నేను. యనుమల రేవంత్ రెడ్డి గారి పేరు తలుచుకొని ప్రతిరోజు మీ ఇంట్లో అయ్యే పంచాయతీకి తెలంగాణ రాష్ట్ర పంచాయతీగా మీరు చూపకండి. కొట్లాడుకుంటే కల్వకుంట్ల తారక రామారావు గారు, కల్వకుంట్ల కవితరావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, జోగినిపల్లి సంతోష్ రావు గారు కూర్చొని పంచాయతీ చేసుకోండి, కూర్చోండి. కానీ మీరు చిల్లరగా మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడితే ఇక్కడ కూర్చొని ఇన్నికే ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి మీ నోరు అదుపులో, అదేవిధంగా పొదుపులో వాడండి. మీ నోరుని అదుపులో, మాటలు పొదుపులో వాడండి. లేకపోతే మాకు తెలుసు హైదరాబాద్లో ఎట్లా మాట్లాడాలనో, మీకన్నా డబుల్ ట్రిపుల్ మాట్లాడతాం. మేము మాట్లాడే భాష మీరు తట్టుకోలేరు. ఆంగ్ల భాష, ఉర్దూ భాష, తెలుగు, హిందీ మిక్స్ చేసి కొడితే మీకు ఏవి గుర్తు రావాలో అవి స్పష్టంగా గుర్తుకొస్తాయి. కాబట్టి మీరు స్థాయి తగ్గట్టు మాట్లాడండి. మీ మాటలు, మీ చేతలు అదుపులో, పొదుపులో ఉండి మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాటకు మీరు ఒక్క మాట మాట్లాడితే మేము 100 మాటలు మాట్లాడతాం. మీరు ఒక్క మాట మాట్లాడితే మేము 100 మాటలు మాట్లాడతాం. మాట్లాడే ముందు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు మీ మాటని, మీరు మాట్లాడే భాషని మంచిగా చేసుకోకపోతే అంతకు మించి మీరు అనుకున్నటువంటి భాషకు అంతకు మించి మాట్లాడతాము. ఇక మీ చెవులోంచి రక్తాలు కారాలి, మీ కళ్ళలోంచి కన్నీళ్ళు రావాలి.
కల్వకుంట్ల తారక రామారావు గారు, యనుమల రేవంత్ రెడ్డి గారి రాజకీయం వారసత్వ రాజకీయం కాదు. నాన్న పేరు చెప్పుకొని, పార్టీ పేరు చెప్పుకొని రాజకీయం చేయలేదు ఆయన. మీ నాన్న పేరు చెప్పుకొని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు చెప్పుకొని, కల్వకుంట్ల తారక రామారావు గారు వచ్చి కుర్చీలో కూర్చున్నారు. కానీ ఎప్పుడు కూడా యనుమల రేవంత్ రెడ్డి గారు వారి తండ్రి గారి పేరు, వారి తాతగారి పేరు చెప్పి రాజకీయాలకు రాలేదు మిత్రమా. ఈ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. ఫామ్ హౌస్లో కూర్చున్నందుకు మీకు 10 ఏళ్ళుంటే, ప్రజాపాలన ఉన్నందుకు మాకు 20 ఏళ్ళు వచ్చే వ్యవస్థలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ధన్యవాదాలు.